శ్రీవల్లి పెళ్లి చేసుకుంటే ఎవరింటికో వెళ్ళిపోతుందని బాధేసిందిరా. కానీ ఇప్పుడు ఆ ఇంటికే మనం అందరం వెళ్తున్నామంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. వదిన, పోయిన పుష్కరాలకి అన్నయ్య మీ పెళ్లి రోజున కొనిచ్చిన పట్టుచీర కట్టుకో, అమ్మవారిలా ఉంటావు. పెద్దమ్మకు పోటీగా నేను కూడా రెడీ అవుతాను. సరేరా. అబ్బా, ఒక్క జడ వేయొచ్చు కదక్క. నీకు 10 ఏళ్లు దాటి 5 ఏళ్లైనా 2 జడలను కుదించాలంటే నువ్వు 10 పాస్ అవ్వాల్సిందే. మీరింకా నన్ను చిన్నపిల్లలా చూస్తున్నారు కానీ అతనెవరో నాకు గుర్తింపున్నట్టు చూస్తున్నాడక్క. ఎవరే? అదిగో. తాగాడా? గంగన్నయ్య మనింటి ముందు మంచినీళ్ళు కూడా తాగనివ్వడుగా. మరెందుకో కళ్ళు తాగిన కోతిలాగా అక్కడక్కడే తిరుగుతున్నాడు. మన గురించి తెలియని ఆరాట పురుషుడేమో. అంటే లైన్ వేయడానికి ట్రై చేస్తున్నాడనుకుంటా. ఓ, నోరు మూసుకుంటారా? అతను మా స్కూల్ మ్యాథ్స్ టీచర్, పేరు షణ్ముఖం. ఎత్తెంతక్క? బరువు కూడా చెప్పక్క. ఆయన గురించి అక్కనెందుకు అడుగుతున్నారు? అక్క కోసమే వచ్చాడు కాబట్టి. ఏయ్, ఉండొచ్చక్క. నిన్ను చూడగానే బైక్ కూడా ఆపేశాడు. పని మీద వచ్చారేమో. పని గట్టుకునే వచ్చాడేమో. మీకు అల్లరెక్కువ అవుతుంది. జరుగు. అమృత, అమృత, హాయ్ శ్రీవల్లి గారు. హలో సార్. ఇప్పుడు వీళ్ళిద్దరినీ గనుక అన్నయ్య చూసాడంటే చలమా, మీరెందుకు ఇటువైపు వచ్చారు? మీకోసమే. ఇక్కడేం చేస్తున్నారమ్మా? మాట్లాడుకుంటున్నారన్నయ్య. మేము కబుర్లు చెప్పుకుంటూ కుముదకి జడ వేసుకుంటూ మాట్లాడుకుంటున్నామన్నయ్య. ముందు మీరు రెడీ అవ్వడం ఏంటమ్మా? ఏ, మేం బాగుండకూడదన్నట్టు అలా అడిగేవేంటన్నయ్యా? మీకోసం అంటే మీరు ఎందుకు స్కూల్కి రావడం లేదా అని అడగడానికి వచ్చింది శ్రీవల్లి గారు. అది కాదమ్మా, ముస్తాబ్ అవ్వాల్సింది శ్రీవల్లి. ఇవాళ తనకి పెళ్లి చూపులని తెలుసు కదా. పెళ్లి చూపులా? అవును సార్, అనుకోకుండా వచ్చిన పెళ్లి సంబంధం అనుకుంటా. పూర్తి వివరాలు మా అన్నయ్యకే తెలుసు. సార్, కాఫీ కూడా తాగకుండా వెళ్ళిపోతున్నారేంటి? 5 నిమిషాల్లో అక్కని రెడీ చేసి తీసుకొస్తామన్నయ్య. అలాగే. చూడండమ్మా, నేను అన్నానని హడావిడి చేయకండి. అరే లేదన్నయ్య, బుట్ట బొమ్మల రెడీ చేసి తీసుకొస్తాం. నువ్వే చూస్తావుగా. సరే. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. నేనింకా ఇవాళ నా పెళ్లి చూపులని చెప్పకముందే షణ్ముఖం సార్ వెళ్ళిపోయారేంటబ్బా? ఎందుకంటా? ఏమో. లైటింగ్ చేస్తున్నాడక్క. మీరు మాట్లాడేదానికి అసలు అర్థం ఉందా? నీకు అర్థం కాలేదక్కా. ఇంటి దాకా రావడం, నువ్వు ఇంటిదాన్ని అవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనగానే పాప మాట్లాడకుండా వెళ్ళిపోవడం. ప్రేమని ఇంతకన్నా ఇంకేం చెప్పాలి? ఏ, చిన్న పిల్ల ముందు ఏంటా మాటలు? మీకు విషయం చెప్పనా?
నన్ను ఎవరిష్టపడ్డా నేను మాత్రం అన్నయ్య చూపించిన తన్ని పెళ్లి చేసుకుంటాను. చాలా నా కళ్ళు మూస్తావేంటి మావయ్య? కాస్త చీకటి చేసుకున్నాక సింగారించుకున్న నీ చెల్లి శ్రీవల్లిని చూస్తే నీ మొహం ఎట్టా ఎలిగిపోద్దో చూద్దామని మా అందరి ఆశ. తప్పకోండి. మేము అడ్డుగా లేమే. దారికడ్డుగా లేరు గాని గోదారిలో కళకళ్ళాడే పెద్ద చెల్లెమ్మ కనపడకుండా గోడగట్టేశారుగా. రాములు, అమ్మా ఇంకా రెడీ అవ్వలేదా? మీరే చూస్తారు కదండి. కొంచెం జరగండి అమ్మా. నువ్వు ముందు అన్నయ్య కళ్ళ మీద చేతులు తీ మావయ్య. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శ్రీవల్లక్కను చూడండి. ఎవరు? మన శ్రీవల్లే. ముస్తాబు చేసింది ఎవరనుకున్నావు? నువ్వే లేవే, గొప్పలు పోమాకు. మేం కూడా సాయం చేశాం కదత్తా. పోలీస్ ఆయన ముందు మన పేర్లు ఎలా చెప్తుందక్కా? మాటలు బాగా నేర్చారే. ముదిరిపోకముందే మిమ్మల్ని కూడా మొగుళ్ళింటికి తోలయ్యాలి. నేను ఒక్కదాన్ని ఎంచక్క అన్నయ్యతోనే ఉంటాను. నువ్వు తప్ప అందరూ సంతోషంగా కనిపిస్తున్నారన్నయ్య. ఏమైందన్నయ్య? ఏం లేదమ్మా. నేను ఇలా చూస్తుంటే పెళ్ళి, అప్పగింతలు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఏంటా సౌండు? ఇంకా నిశ్చితార్థపు తంతే అవ్వలేదు. అప్పుడే అన్నీ అనేసుకొని చెల్లెలు అత్తారింటికి వెళ్ళిపోతుందని బాధపడిపోతావేంటి? బాధ ఉంటుంది. ఈడి పెళ్ళిళ్ళు చేసేది ఈడి చెల్లెళ్ళకి కాదు, వాడి ప్రాణాలకి. గుండెల్లో కొలువైన ఒక్కొక్క ఆడపిల్లని సాగనంపాలంటే మనసుని రాయి చేసుకోవాలి. ఒరే గంగా, రాయి అయితే చాలు, నువ్వు దేవుడివైనట్టే. అన్నా అన్నా, అబ్బాయి వాళ్ళు దిగేశారనా? చీ 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 చీ. అయ్యో, ఏమైందత్తయ్య? మన ఇంటి గడప తొక్కి ఆడపిల్లని చేసుకోవడానికొస్తే నేను పేడ తొక్కాన్రా. కడుక్కుంటే పోతుంది లేకయ్య. ఇప్పుడు అప్పుడే కంపు పోదుగా. మీకన్నానా? ఏమన్నావు? ఏమీ లేదమ్మా, మీకంటే ముఖ్యమైనది ఏముంటుంది అంటున్నా. చెప్పులు కారు దగ్గర విడిచి
ఓ 10 అడుగులు వేయండి. మీ మేనల్లుడి వెంట 7 అడుగులు నడిచే అమ్మాయిని చూద్దరు గాని. పద. నమస్కారం. నమస్కారం అండి. ఆ ఆ, నమస్కారం పెట్టేది నువ్వు ఒక్కడవేనా బాబు? వదినా వాళ్ళు ఇంట్లో ఉంటారులే. అబ్బాయి తరఫున వాళ్ళం, నువ్వు కంగారు పడతావేంటి? మీ ఆవిడకి చెప్పరా. అలాగే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అక్క. రండి. ఇదిగో అబ్బాయి, గంగా. ఆడాళ్ల పేరు. కాదమ్మా, పూర్తి పేరు గంగాధర్. 4 చెల్లెల్ని అన్యోన్యంగా చూసుకుంటూ వాళ్ళని అంటిపెట్టుకు ఉన్నందుకు అందరూ గంగా అని పిలుస్తారు. హా, సర్లే గాని మీ ఇంటికొచ్చి పేడ తొక్కాను. మళ్ళీ వాడతానో లేదో తెలియదు గాని ఇంకో జత మీరే కొనివ్వాలి. సైజు 6. సరే అండి, రండి. దయచేయండి. రండి. నమస్తే, కూర్చోండి. రండి. నమస్తే అండి, కూర్చోండి. ఇల్లు చిన్నదే, అక్కడక్కడ పెచ్చులు కూడా ఊడినాయి. సరి చేయించుకోపోయారా? పెళ్లికే వేయిద్దామనుకున్నామండి. ఆ? అసలు మీకెంతమంది పిల్లలు? ఒక్కరితే పాప. ఆ? అదేంటి, ఒక అబ్బాయి ఉన్నాడు, 3 ఆడపిల్లలు కనిపిస్తున్నారు? వాళ్ళు మా పిల్లలే కానీ మా అత్త రాములమ్మ, పోలీస్ కానిస్టేబుల్ సీతమావయ్య. ఓ, అలా చెప్పండి. నేనింకా మీ అమ్మా నాన్న అనుకున్నాను. కూర్చో అక్క, కూర్చో. ఇక్కడే కూర్చుండిపోతావా ఏంట్రా? పెళ్లి చేసుకునే ముందు ఆరా తీయాలి, అన్నీ తెలుసుకోవాలి. జాతకాలతో సహా నేను చూసుకుంటాను కదమ్మా. పెళ్లి నీకా నా అల్లుడికా? అబ్బాయికేనమ్మా. మరెందుకయ్యా నీ కారాటం? ఇదిగో గంగాధర, మీ తల్లిదండ్రులు పిలు. అమ్మా, అందరూ వస్తారమ్మా. మీరు కూర్చోండి, కాఫీ టీలు తాగుతూ మాట్లాడుకుందాం. అమ్మా, అమ్మాయి చేత పంపించండి. అలాగే అంటే. తీసుకురండి. కూర్చోండి. కూర్చోండి అమ్మా. అమ్మాయి లక్షణంగా ఉంది, చూసారా మీరు? చూశాను, చక్కగా ఉంది. ఏయ్, ఆడపిల్లని కోడలుగా తెచ్చుకునేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారా? హా, ఈ ఇంట్లో చూద్దామంటే పెద్ద తరం ఒక్కటి లేనట్టుందే. పదమ్మా. నమస్కారం సార్. నమస్తే సార్. నువ్వు కళ్ళు రెప్పలు కొట్టకుండా చూసేలా నా చెల్లి శ్రీవల్లి పెళ్లి 6 నెలల్లో చెయ్యకపోతే నా పేరు మార్చుకుంటా. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం. కనకం గారు, వీరు వరదరాజుల వారు, ఈ ఊరికి పెద్ద.
వారి సతీమణి తిరుపతమ్మ గారు. నమస్కారం. మా పెద్దబ్బాయి దేవరాజు, చిన్నోడు వీర్రాజు. మా తమ్ముడు గోవిందరాజు, మిగిలిన కూతురు శివపార్వతి. అదేంటండి అలా అంటారు? పెద్ద కూతురు అత్తారింట్లో చచ్చిపోయినదమ్మా. ఈ పిల్లకింకా పెళ్లి కాలేదు గాని ఈ ఏడు చేస్తాం. అయ్యా కూర్చోండి. రావులమ్మా, అందరికి కాఫీ తీసుకురా. అలాగే అండి. పదండి, రండి. మీ గురించి మా ఊర్లో కూడా వింటుంటామండి. చెడ్డగానే ఏంది? భలేవారే, భూస్వాములు బలంగా పలుకుబడి ఉన్నవారని చెప్తుంటారు. మా అన్న కొడుకే గంగ, నా మేనకోడలు శ్రీవల్లి. ఓ అలాగా. చూసినావా గోవిందో, మన ఆస్తిపాస్తులు పిల్లోడు కుటుంబానికి తెలియగానే మీ వదిన మా రక్త సంబంధం అని ఎట్టా చెప్పేసిందో. పుట్టింటి మీద ఆడవాళ్ళకి ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదన్నయ్య. మరే శ్రీవల్లిని బాగా చూసుకోండమ్మా. తనకేం తక్కువ నాన్న, చాలా అందంగా ఉంది, పొందిగ్గా ఉంది. నచ్చలేదు అని చెప్పడానికి ఛాన్సే లేదు. ఏంటి బ్రదర్, సైలెంట్గా చూడమేనా? ఏం మాట్లాడవా? బాగుంది. బాగుంది అని సింపుల్ గా చెప్పేశారేంటి? చాలా అంటే చాలా బాగుంది శ్రీవల్లి. దిష్టి చుక్క పెట్టుకున్నావా? అరికాలు కూడా పెట్టాను. ఓ, నువ్వు కాకుంటే ఇంకెవరు దిష్టి తీస్తారు గంగా? అమ్మైనా నాన్నైనా అంతా నువ్వేగా వీళ్ళకి. చెల్లెళ్ళని అపురూపంగా చూసుకుంటాడు మా గంగ. ఉన్నంతలో సర్దుకుపోతాడమ్మా. తను పస్తులున్నా చెల్లెలు మాత్రం తృప్తిగా భోంచేసేలా చూస్తాడు. తన అనురాగం ఆప్యాయత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నయ్య. వాళ్ళకు కూడా తెలియాలి కదరా. శ్రీవల్లిని బాగా చూసుకోమని చెప్పింది ఎందుకు? పెళ్లి సూపులని కాదు, పెళ్ళయ్యాక కూడా వాళ్ళ అన్నలాగా కంటికి రెప్పలా చూసుకుంటాడని. అన్నా చెల్లెళ్ళు ఈ మాట తప్ప వేరే మాట ఏం మాట్లాడట్లేదు. ఇంతకీ అమ్మా, సంబంధం నచ్చితే తాంబూలాలు కూడా మార్చేసుకోండి. వీళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నారంటే ఎవరో చెప్పరే.
ఎవరున్నారు ఎవరొచ్చారు అని కాకుండా శ్రీవల్లిని చూసుకోండి, చేసుకోండి. మంచి మాట చెప్పారు సార్. పంతులు గారు, రాహుకాలం ఏం లేదు కదా? లేదు బాబు, ఇంకో 10 నిమిషాల్లో వర్జం ఉంది. అందుకే ముందు తాంబూలాలు మార్చుకుంటే మంచిది. అందుక గంగా, ఆ, నువ్వే తీసుకోవద్దా? పర్వాలేదురా, నువ్వు సొంత అన్నవి, నువ్వు తీసుకుంటేనే బాగుంటుంది. కానివ్వండి కానివ్వండి, ఇంకెవరో రారు, మనమే సాధ్యాలు. ఏం చేస్తాం, మంచి పని చేయాల్సిందే. పొంచి ఉంది చూడు మిత్రమా, విషాగ్ని శిఖర మృత్యుకే